మనకి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతోందండి. సో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసిన విషయం తెలుసు. అది కూడా ఆ కాల పరిమితి కూడా పూర్తయిపోతుందన్నమాట. యాక్చువల్గా అయితే 2014 ఫిబ్రవరి 18లో ఈ చట్టం వచ్చింది, కానీ యాక్చువల్గా దీని అమలు మాత్రం జూన్లో ఉంటుంది. అంటే 2024 జూన్ నాటికి ఈ 10 ఏళ్ల కాలం పూర్తవుతుందండి. సో ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? 2 రాష్ట్రాలు ఏర్పడినాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రం యొక్క మరి పురోగతి జర్నీ ఎట్లా ఉంది అని కనుక చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రాష్ట్రం ఎట్లా మరి నడుస్తోందో. ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు, జనాభా రీత్యా తెలంగాణ కంటే పెద్దది. తెలంగాణలో 4 కోట్లకు లోపే ఉన్నారు 2014లో. ఇప్పుడు కూడా బహుశా అరౌండ్ 4 crores ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో విభజన నాటికే 5 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 5,50,00,000 మంది వరకు ఉండొచ్చని ఒక అంచనా. కాబట్టి సహజంగానే విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దది ఆంధ్రప్రదేశ్. అందువల్ల దాని ఆదాయం ఎక్కువగా ఉంటుంది. జనాభా ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువ. కానీ 2014 తర్వాత 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పురోగతి ఉన్నది, 2019 నుంచి 2024 ఇప్పుడు వరకు అంటే ఇన్ కంపారిజన్ విత్ తెలంగాణ ఎట్లా ఉంది అని చెప్పి ఈనాడులో ఒక కథనం వచ్చిందండి. ఇందులో చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఆదాయంలో ఆ రోజున 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటే ఇవాళ వెనకబడింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు రెవెన్యూ వసూళ్ళు. ఏ రాష్ట్రం ఎంత రెవెన్యూ వసూలు చేయగలుగుతోంది అనేది కనుక చూస్తే దాని అభివృద్ధి ఇండికేటర్స్ అన్నీ అర్థమవుతాయి మనకి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో యాక్చువల్గా అప్పుడే బైఫర్కేషన్ జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లో ఉన్న విషయం అందరికీ తెలుసు. అయినా కూడా ఆనాడు 2014-15 నుంచి 2018-19 వరకు రెవెన్యూ వసూళ్లు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తేడా ఏమిటాయా అంటే, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మినిమం 13% ఎక్కువ రెవెన్యూ రాబడి సాధించింది, మ్యాక్సిమం 28% ఎక్కువ సాధించిందండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2014-15 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ రాబడి 65,695 కోట్లుంటే తెలంగాణ రెవెన్యూ రాబడి 51,042 కోట్లు ఉన్నది. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మరి 28% ఎక్కువ రెవెన్యూ రాబడిని సాధించింది. చాలా తక్కువగా 2018-19లో రెవెన్యూ రాబడి ఉన్నది ఏపీకి. అప్పుడు 1,14,684 కోట్లు. అప్పుడు కూడా తెలంగాణకి వచ్చిన రెవెన్యూ రాబడి 1,04,420 కోట్లు. అంటే తెలంగాణ కంటే ఇది అతి తక్కువ, కానీ అప్పటికీ కూడా 13% ఎక్కువగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాబడి ఎక్కువ వచ్చింది. ఇది 2014-19 మధ్య లెక్క అన్నమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఆదాయం ఎప్పుడు వచ్చింది తెలంగాణ కంటే 2020-21లో ఎంత వచ్చింది? 17.24%. అంటే అత్యంత ఎక్కువ వచ్చింది 18%. 21-22 సంవత్సరంలో 18. కానీ 22-23, 23-24 ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక సంవత్సరం, వీటిలో యాక్చువల్గా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడి తక్కువగా ఉన్నదండి. ఇది డేంజర్ సిగ్నల్. తెలంగాణ కంటే ఏపీ యొక్క రెవెన్యూ రాబడి ఎక్కువ ఉండాలి జనాభా రీత్యా చూసుకున్నప్పుడు. 2014-19 మధ్య నేను చెప్పినట్టు ఎక్కువగా ఉన్నది, మినిమం 13% ఉంది. మరి కొన్నిసార్లు అది 19%, 28% వరకు కూడా వెళ్ళింది తేడా. అంటే తెలంగాణ కంటే 28% ఎక్కువగా రెవెన్యూ రాబడి వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే తెలంగాణ కంటే 0.7% తక్కువగా వచ్చింది ఏపీకి ఆదాయం. ఇక నడుస్తున్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలోనైతే ఇప్పటి వరకు -4.71% తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి తక్కువగా రాబడి వచ్చిందండి. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయాణం ఎటువైపు ఉన్నది, ఎంత ప్రమాదకరంగా ఉన్నది, ఎంత దిగజారిపోతూ ఉన్నది అనే విషయాలు అర్థమవుతాయి మనకి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
మామూలుగా అయితే అందరూ చెప్పింది ఏమిటి, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ఆదాయాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో మెయిన్ ఈ స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది కాబట్టి తెలంగాణకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ఆదాయం. కాబట్టి తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా కూడా మరి 2014-19 మధ్యకాలంలో తెలంగాణతో పోలిస్తే ఏపీకి 3.66% స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం ఎక్కువగా వచ్చింది ఓవరాల్గా. వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గణనీయంగా తగ్గిపోయిందండి. ఎంత తగ్గిపోయిందంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 31% తగ్గిపోయిందండి. ఎందుకంటే అమ్మకాలు, కొనుగోళ్లు ఆ స్థాయిలో తగ్గిపోయినాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి. అట్లాంటిది మరి ఇప్పుడు అంతా తగ్గిపోయినాయి. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే ఎకానమీ చాలా కృషించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. యాజ్ ఇట్ ఈజ్గా 2014లో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్భవించింది అనే విషయం అందరికీ తెలుసు. అయినా కూడా మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కృషి వల్ల 2014 నుంచి 2019 వరకు మీకు రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉన్నది. తెలంగాణతో కంపేర్ చేస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా ఎక్కువ ఉన్నది 2014 నుంచి 2019 వరకు. బట్ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అటు రెవెన్యూ రాబడి తగ్గిపోయింది, ఇటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. పెరిగింది ఒక్కటే, అదేమిటంటే లిక్కర్. విపరీతంగా రేట్లు పెంచేసే లిక్కర్కి ప్రభుత్వం ఆదాయాన్ని పిచ్చి పిచ్చిగా పెంచేసుకుంది. ఇదేమో కన్స్ట్రక్టివ్గా వచ్చే ఆదాయం అండి, నిర్మాణాత్మకం అన్నమాట ఇది. అదేమో లిక్కర్ మీద మాత్రమే అంటే ఏంటి, జనానికి తాగించి బలవంతంగా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం. మిగతా రెవెన్యూ రాబడి అంటే రకరకాల వ్యాపారాలు, కార్యకలాపాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. సో ఏ రకమైన డెవలప్మెంట్ ఉంది ఏపీలో, ఉండాల్సినటువంటి అభివృద్ధి ఈ విధంగా లేదు అనేది మనకు అర్థమవుతోంది. ఈ డెవలప్మెంట్ ట్రాజెక్టరీ ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్, మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ విధంగా లిక్కరు, లేకపోతే ఇంకా మాట్లాడితే గంజా లాంటి వాటి మీద ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రానికి వస్తుంది.